కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనలతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు దీక్ష చేశారు. ఈ సందర్భంగా పిసిసి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, వారికి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో ఇప్పటి వరకు 152 సార్లు ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పోలీసులు దారుణంగా, దౌర్జన్యంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఎన్టీఏను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్లు బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని, అందుకే వారి దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారద, తాడి సూరిబాబు, తడాల కొండరాజు, యేసు, సాకా పుల్లారావు, డాక్టర్ ఆళ్ల వీరభద్రరావు, శ్రీనివాస్ వడియార్, సింధియా రాణి, ఆలీ, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్స్ అడుగుతున్నారు. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మార్చండి, దాని కొరకు ఒక కమిటీని వేయండి, నాణ్యతతో కూడినటువంటి విద్యని అందిస్తే యువత విదేశాలకు పోకుండా వారి యొక్క మేధను ఇక్కడే ఉపయోగిస్తారు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పడం జరిగింది. శాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? వారు ఆ పదవికి అనర్హులు కాబట్టి వారిని ఆ పదవి నుంచి తొలగించండి అని డిమాండ్ చేశారు. అలాగే నిన్నటి జూలై 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఢిల్లీకి చేరి వారి నిరసన తెలియజేస్తుంటే ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దుష్ట ఆలోచనతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని వారిపైన బాష్ప ప్రయోగాలు, లాఠీ చార్జీలు, బిల్లెట్స్, వాటర్ క్యాన్స్ ఇట్లా ప్రయోగించి వారిని అనేక ఇబ్బందులు పెట్టారు. వారు పట్టుదలతో ఈనాటికి కూడా జంతర్ మంతర్ వద్ద వారి యొక్క దీక్షను కొనసాగిస్తూ వారి యొక్క కోరికలు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ఈ దేశ యువత యొక్క ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశించిన దాని ప్రకారం ఈరోజు రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గోకారం బస్టాండ్ దగ్గర మహాత్మా గాంధీ సెంటర్లో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గత 4-5 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ కూడా లక్షలాది మంది అక్కడ దీక్ష చేయడం, అలాగే ధర్నా చేయడం కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే, మరి మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ అని, అంటే ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి జాతీయ స్థాయి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి సంస్థ ద్వారా జరిగిన ఎగ్జామ్స్లో 152 సార్లు పేపర్ లీకేజ్ అయితే 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. పాపం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి,
ఎంబీబీఎస్ కావాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్లు ఇప్పిస్తే మరి పేపర్ లీక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మరి ఏ దిక్కుదోచని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికే కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్ప వాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తిరిగేసి ఈ మీద డొక్కలోను ఆయన్ని కూడా పొడిచి విద్యార్థులందరూ కూడా హాస్పిటలైజేషన్ అయిపోయేలాగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దారుణం. దీనికి మద్దతు తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఊరేగింపుగా వెళ్తే అక్కడ నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆయన ముక్కు మీద గాయమైంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి బస్ ఎక్కించి ప్రియాంక గాంధీ మహిళను కూడా చూడకుండా జెంట్స్ కానిస్టేబుల్ ఆవిడ జబ్బట్టుకు లోపల లాగేస్తున్నాడు. ఇంత దారుణమైన సంఘటనలు మరి బ్రిటిష్ టైంలో కూడా జరగలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఒక నియంత్రితమైనటువంటి వ్యక్తిలాగా ఈవేళ భారతదేశాన్ని ఆయన పాలించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ చనిపోయినటువంటి ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలని, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, అలాగే యువకులు, అలాగే విద్యార్థులు అందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు. ఆ యాజిటేషన్కి మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఒకటే గుర్తెట్టుకోండి, విద్యార్థులతోటి యువకులతోటి గొడవ పడిన వ్యక్తులు ఎవరో కూడా ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మరి వాడు ప్రధానమంత్రిగా కొనసాగలేదు. మన పక్కనే చూసాం, బంగ్లాదేశ్ విద్యార్థులతోటి యువతతోటి గొడవ పెట్టుకుందావిడ పారిపోయి వచ్చి ఢిల్లీలో తలదాచుకుంటుంది. అలాగే నేపాల్ ప్రజలను తల్లి తరివేశారు యువకులు విద్యావంతులు కలిసి. అతను పదవి దిగిపోయి వేరే వాళ్ళకి పదవి ఇచ్చాడు. అలాగే శ్రీలంకలో కూడా విద్యార్థుల యువతతో గొడవ పెట్టుకుని అతను కూడా పోయాడు. కొత్త యువకుడు ఒక ఆయన శ్రీలంక ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అయ్యా నీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే నీకు వయసు అయిపోయింది, 75 సంవత్సరాలు నిండినని నువ్వు ఎల్కే అద్వానీని ఇంటికి పంపిస్తావు, మురళీ మనోహర్ జోషికి 75 నిండిపోయినాయి ఇంటికి పంపిస్తావు. మరి నీకు 76 సంవత్సరాలు నిండిపోయినాయి, నీకు బుర్ర కూడా సరిగ్గా పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్తో నువ్వు రాజీనామా చేయించలేకపోతున్నావు. అటువంటి వ్యక్తిని నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నువ్వు తక్షణం రాజీనామా చేయి, ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గోదావరి గట్టు మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి పెట్టడానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఈ శిబిరం కనబడ్డది. కాంగ్రెస్ జెండా అంటే నాకు అభిమానం. నేను ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం. కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతూ ఉంటే సంతోషిస్తాను, చెడు జరుగుతూ ఉంటే బాధపడుతూ ఉంటాను. ఏంటి శిబిరం అని చెప్పి ఆగి చూశాను. ఎవరో పిలవకపోయినా నన్ను పార్టీయే పిలిచింది అన్నట్టుగా వచ్చి కూర్చున్నాను. ఈ సందర్భం మనం చాలా దుర్మార్గమైన రోజుల్లో దుర్మార్గమైన ప్రజానాయకులతో పాలించబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఘోర సంఘటన టీవీలో చూసి నా మనసుని చాలా 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 కలిచివేసింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా అని అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు బట్టి నాకు అనిపిస్తుంది, బ్రిటిష్ వారి టైంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలన్నీ కూడా నాకు గుర్తు వస్తున్నాయి. అలాంటి ఉద్యమాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద చేయాలేమో అన్న ఆలోచన నాకు వస్తుంది.
ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నా సరే భారతదేశంలోని కొన్ని మీడియా సంస్థలు అసలు దీని గురించి పెద్దగా చూపెట్టకపోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. మీడియా అంటే జరిగినట్టు ప్రజలకు తెలిసేలాగా చూపించే వినిపించే ఒక సంస్థలో వారు న్యాయం వైపు ఉండాలి, కానీ అన్యాయానికి కొమ్ము కాస్తూ జరిగినట్టుగా చూపించి ప్రజలని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గమైంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా బాధాకరం. ఇతర రాష్ట్రాల్లో బోల్డ్ అంత ఉద్యమం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇది తప్పు, జరిగింది తప్పు అని చెప్పే ధైర్యం కూడా లేని సన్నాసి నా కొడుకులాగా ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధేస్తుంది టీవీలు చూస్తుంటే. నిన్నే కమ్యూనిస్ట్ పార్టీ వారితో మాట్లాడాను, అంటే నా మనసులోని బాధ పంచుకోవడానికి మాట్లాడాను. వాళ్ళు కూడా ఏదో చిన్నవి చేస్తున్నామండి అని అన్నారు, కానీ దానికి సరైన ప్రాచుర్యం కలగట్లేదు. దయచేసి మీడియా మిత్రులకి నేను కోరుకునేది, జరిగింది తప్పు అని మన దేశం కాదు ఇతర దేశాల్లో మీడియాలు కూడా చెప్తున్నాయి. మనం దాన్ని అంతగా చెప్పలేకపోతున్నాం. దాన్ని కూడా మీడియా మిత్రులు అందరూ ఆలోచించి దీనికి ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళాలని, దీని ప్రభావంతో సెంట్రల్ గవర్నమెంట్ మెడలో వంచి ఏదైతే స్టూడెంట్స్ కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, జరిగేలాగా చూడాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు ఈ మొన్నటి ఎండలో ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్నామంటే చాలా బాధగా ఉందండి. ఎందుకనంటే 20వ తారీఖుని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని స్టూడెంట్స్ స్వచ్ఛందంగా లక్షలాది మంది వస్తే ఈ బీజేపీ గవర్నమెంట్ చేసిన నిర్వాహం ఏంటండి? పోలీసులను పెట్టి లాఠీచార్జీ చేయడం, బాష్పాయుధం ఉపయోగించడం, లాఠీలకి మేకులు రివర్స్లో కొట్టి గుచ్చడం. ఈ దుర్మార్గ పాలన వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు? మన పిల్లలే కదా. అంటే మీ ముసలాళ్ళు అయిపోయారు, మీ పిల్లలు సెటిల్ అయిపోయారు కాబట్టి మిగతా వాళ్ళ పిల్లలు ఎలా పోయినా కానీ పట్టించుకోవట్లేదు అన్నమాట. ఎందుకు వచ్చారా స్టూడెంట్స్? నీట్ పేపరు లీక్ అయిందండి. కూరగాయలు కొనుక్కున్నట్టు 1,20,000 కూడా దొరికేసిందండి పేపరు. మరి 30 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? 24 అవర్స్లో 18 అవర్స్ చదివిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోవాలి? నువ్వేదో 4 క్వశ్చన్లు చదివేసి నువ్వు ఐఏఎస్ అయిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిరాదేశ చేయడానికి మేము మద్దతు ఇస్తున్నామండి వాళ్ళకి. మరి దీనికి ఎవరండి? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన ఒక్కలే కాదండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫుని గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. ఇది వద్దండి, ఇప్పుడు ఇది పెట్టినా వద్దండి, గట్టిగా మాట్లాడమంటారా? అందరికీ నమస్కారం. ఈ రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రం లీక్ అయి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో దేశ నలుమూలల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు వారంతట వారే జంతర్ మంతర్ వద్దకు చేరుకుని శాంతియుత ధర్నా చేస్తుంటే అటువంటి విద్యార్థుల మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మా నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులకి మద్దతుగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ
ఆయన కూడా నిరసన చేయడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడము అప్రజాస్వామికం అని చెప్పి మేము దేశ ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మరి అయితే బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఈ ఏదైతే 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకులు అఫీషియల్గా 78 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అంటే ప్రతి చోట ఈ 78 ప్రశ్నాపత్రాల మీద మనకి కేసులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అన్అఫీషియల్గా 152 కేసులు ఉన్నాయి. అంటే పరీక్ష నిర్వహించడం కూడా చేతకాని ఒక దేశానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చెయ్యమని విద్యార్థులు అడగడంలో తప్పేముంది? మీకు పరీక్ష నిర్వహించడం కూడా చేతకాని దద్దమ్మ లాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం అసలు ఎంతవరకు సమంజసం? ఒక తప్పు జరిగినప్పుడు, ఒక ప్రమాదం జరిగినప్పుడు అది తెలియకుండా జరిగిన దాన్ని ప్రమాదం అంటారు. కావాలనే ప్రతి సంవత్సరం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవుతుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తూ మేము రాజీనామా చేయము, మేము చర్చలు జరుపుతాము అని ప్రధానమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసము? 22 మంది విద్యార్థులు, అసలు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేదే డాక్టర్ల కోసం పెట్టేది. మరి నీట్ వ్యవస్థ, మనం దేవుడి తర్వాత డాక్టర్లని దేవుళ్ళతో పోలుస్తాము. అటువంటి పిల్లల భవిష్యత్తుని ఒక డాక్టర్ కూడా ఫ్రాడ్ డాక్టర్ ఉండొద్దు అని చెప్పి డాక్టర్ పరీక్ష నిర్వహించడం కూడా మీకు చేత కాకపోతే, మీరు ఇంత చేతకాని వ్యవస్థ నడుపుతుంటే, మీరు రాజీనామా చేయకపోతే ఇంకేం చేస్తారు? ఇంకెంతమంది విద్యార్థులను బలి తీసుకుంటారు? అదేమని అడిగితే మేము మళ్ళీ పరీక్ష నిర్వహించాం కదా అంటున్నారు. అసలు ఒక పరీక్ష నిర్వహించడమే మీకు చేత కానప్పుడు మీకు ఈ ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ, అలాగే మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే పార్లమెంటరీ కోర్టు